వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు దగ్గరలో నిర్మించిన బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియంను టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, జనసేన నాయకుడు కొంసేటి నాగశ్రీను పరిశీలించారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి బుధవారం పరిశీలించిన అనంతరం జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. బ్రహ్మనాయుడు స్టేడియం అంట అందరు నా సొంత డబ్బులు రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక సెంటు స్థలం ఇవ్వలేదు, పేరు మాత్రం బొల్లా బ్రహ్మనాయుడు అని పెట్టుకున్నాడు. బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియంలో పెద్ద స్పెషల్ ఏంటంటే రెండు స్పెషల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 1,80,00,000 ఖర్చు చూపించి నిలువు దోపిడీ చేసేసాడు, అవినీతి చేసేసాడు బొల్లా బ్రహ్మనాయుడు, దోచుకున్నాడు. రెండోది ఏంటంటే ఎక్కడైనా స్టేడియం అంటే అన్ని చోట్ల ఆడుకునే క్రికెట్ ఆడుకోవడానికి, కబడ్డీ ఆడుకోవడానికి ఆట స్థలాలు ఉంటాయి పిల్లలకి. అన్ని స్టేడియాల్లో క్రీడాకారులకు రూములు ఉంటాయి. బట్ మా బొల్లా బ్రహ్మనాయుడు స్పెషల్ ఏంటంటే దోపిడీతో పాటు ఇక్కడ పిచ్చి చెట్లు పెంచడం, అదేవిధంగా పందులు తిరగడం, కుక్కలు తిరగడం, పందులు. ఇది ఇక్కడ ఎక్కడైనా కోర్టు కనపడుతుందా? పిల్లలు ఆడుకునే కోర్టులు, క్రీడా స్థలాలు ఏమి లేకపోవటం, క్రీడాకారులకు రూమ్ లేకపోవటం, పిచ్చి చెట్లు ఉండటం, పందులు తిరగటం. అదే బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం స్పెషల్. ఈ వినుకొండలో అనుమతులు లేకుండా పదవి ఉందని, అధికారం ఉందని అహంకారంతో డిగ్రీ కాలేజీ వాళ్ళ స్థలంలో హయ్యర్ ఎడ్యుకేషన్ అనుమతి లేకుండా ఇక్కడ స్టేడియం నిర్మాణం చేయడం చాలా దుర్మార్గం. విద్యార్థి సంఘాలకు ఏం సమాధానం చెప్తావు? ఈరోజు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు మీకు మున్సిపల్ కమిషనర్ నోటీస్ ఇచ్చి మొట్టికాయలు ఇచ్చింది. అంతే. ఎందుకు? ఇదేనా స్టేడియం అంటే? ప్రజలకు ఉపయోగపడే స్టేడియం అంటే ఇదేనా? పిచ్చి చెట్లు, పందులు తిరగడం, ఇదేనా నిరుపయోగం? 1,80,00,000 ఖర్చు పెట్టి నువ్వు పెంచింది పిచ్చి చెట్లు పెంచటమా? ఏమన్నా స్టేడియం అంటే ఏమన్నా కనపడుతుందా ఇక్కడ? 1,80,00,000 దేనికి ఖర్చు పెట్టారు? ఇక్కడ ఒక కోర్టు కట్టకుండా, ఒక రూమ్ కట్టకుండా 1,80,00,000 దోపిడీ ఏ విధంగా చేశారు మీరు? ఇదేనా స్టేడియం అంటే? ఇది ప్రజల్ని మోసం చేయటం కాదా? ఇది ప్రజల్ని మోసం చేయడం చాలా దుర్మార్గం. వినుకొండ ప్రజల్ని మోసం ఎంఎస్పీ స్థలం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. రేపేదైనా నేషనల్ స్థాయిలో క్రికెట్ పెట్టాలన్నా, క్రికెట్ క్రీడాకారులు రావాలన్నా, పోవాలన్నా బాగుంటుందని హైవేలో మెయిన్ రోడ్లో ఎన్ఎస్పీ స్థలంలో మేము స్టేడియం నిర్మాణానికి మున్సిపాలిటీలో తీర్మానం చేశాం. తెలుగుదేశం పాలనలో ఎన్ఎస్పీ స్థలం తీసుకొచ్చాం. స్టేడియంలు, పార్కులు అన్నీ కట్టి డెవలప్ చేద్దామని మున్సిపాలిటీలో తీర్మానం పెట్టాం. 2 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు కూడా తీసుకొచ్చాం స్టేడియం కట్టడానికి. కానీ మీ ప్రభుత్వం వచ్చినాక, ఎన్నికల కోడ్ వచ్చింది, ప్రభుత్వం మారిపోయింది. మీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఎన్ఎస్పీలో మీరు ఎందుకు కట్టలేదు? ఎన్ఎస్పీలో హార్ట్ ఆఫ్ ది టౌన్లో బ్రహ్మాండమైనటువంటి స్టేడియం కట్టచ్చు, అక్కడ ఎందుకు కట్టలేదు బొల్లా బ్రహ్మనాయుడు? ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలు డిగ్రీ కాలేజ్ స్థలంలో అనుమతులు లేకుండా ఆ డబ్బులు తీసుకొచ్చి దోపిడీ చేశారు. మీ దోపిడీ కోసం ప్రజలను బలి చేస్తారా? అంటే ప్రభుత్వ నిధులు దోచుకుంటారా? ఈరోజు బ్రహ్మనాయుడు స్వార్థం కోసమే ఈరోజు చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి డబ్బులు దోచుకున్నాడు. అనుమతులు లేకుండా చేయడం చాలా తప్పు. అలాగే ఒక్కసారి చూడండి, బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం అని పెట్టుకున్నాడు అంటే నువ్వు ₹1 ఖర్చు పెట్టావా నిధులు? అంటే బొల్లా బ్రహ్మనాయుడు అని స్టేడియం పెట్టుకున్నావు, ఆ నిర్మాణానికి ఒక 4 లక్షలు ఖర్చు చూపించావు. 4-5 లక్షలు ఖర్చు పెట్టారు. బొల్లా బ్రహ్మనాయుడు అని పేరు పెట్టుకున్నావు. దానికి నువ్వు ₹1 డొనేషన్ ఇచ్చావా ఈ స్టేడియం కన్నా అడుగుతున్నా? అలాగే పోనీ ఒక్క సెంటు స్థలం నువ్వు ఏమైనా ఇచ్చావా? నువ్వు నీ పేరు పెట్టుకున్నావు బొల్లా బ్రహ్మనాయుడు అని. నువ్వు 1 సెంటు స్థలం ఇవ్వలేదు, ₹1 డొనేషన్ ఇవ్వలేదు. బొల్లా బ్రహ్మనాయుడు అని పేరు పెట్టుకుని అర్హత నీకు ఎక్కడుంది? నేను స్టేడియం కట్టాను, బ్రహ్మాండమైన స్టేడియం కట్టానంటే ఆ స్టేడియం ఎలా ఉందో చూద్దామని ఇక్కడికి వచ్చా. లోపల చూస్తూ ఉంటే స్టేడియం ఎక్కడా కనపట్లా. బొల్లా బ్రహ్మనాయుడు బోర్డు మాత్రం కనపడుతుంది. బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం బోర్డు మాత్రం కనపడుతుంది. లోపల మాత్రం ఒక కబడ్డీ కోర్టు కానీ, ఒక క్రికెట్ కోర్టు కానీ, ఆటలు ఆడుకునే కోర్టులు ఏమీ కనపట్టాలా. నిధుల దుర్వినియోగం మాత్రం కనపడుతుంది.
1,80,00,000 ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించండి. ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేసి 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి 1,80,00,000 రూపాయలు దోచేశారు. కోట్లు గట్ల లోపల క్రీడాకారులకు ఒక రూమ్ గట్ల, పీఈటీలు ఉండడానికి ఒక రూమ్ లేదు. ఎక్కడనే ఏమైనా కనపడుతుంది? ఇక్కడ 1,80,00,000 ఖర్చు పెట్టారు. అనుమతులు ఉన్నాయి? అసలు స్టేడియం నిర్మాణానికి మీకు అసలు అనుమతులు ఎక్కడున్నాయి? ఈ స్థలం ఎవరిది? డిగ్రీ కాలేజ్ది. హయ్యర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఉండాలా? పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ మున్సిపాలిటీ నిధుల్ని జనరల్ ఫండ్స్లో 80 లక్షలు, డిఎంఎఫ్ ఫండ్ ₹1,00,00,000, మొత్తం 1,80,00,000 తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టావు. ఏది నీ దగ్గర అనుమతి ఎక్కడుందో చూపించు. పూర్వ విద్యార్థులు, అలాగే విద్యార్థి సంఘాలు, అలాగే ప్రస్తుతం కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థలం మాది, ఇది మున్సిపాలిటీకి సంబంధం లేదు అని చెప్పేసి ఈరోజు విద్యార్థులు కోర్టుకు వెళ్ళటం, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు కట్టి స్టేడియం అంటే అనే దద్దమ్మ ఎమ్మెల్యేని ఇక్కడే చూస్తున్నాం వినుకొండలో. ఈరోజు ఏముంది? లోపల పిచ్చి చెట్లు, పందులు తిరుగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి. అక్కడ పిచ్చి చెట్లు, పందులు తిరిగే పరిస్థితిలో ఈరోజు అక్కడ లోపలికి వెళ్తే అది కనపడుతుంది. అంటే బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం అంటే ఇదా? బొల్లా బ్రహ్మనాయుడు అంటే పందులు తిరిగే స్థలాన్ని స్టేడియంగా చూపించడమే బొల్లా బ్రహ్మనాయుడు. ఆ రోజు ఏం చేసావు నువ్వు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి మీటింగ్ వినుకొండలో జరిగితే ఏం చేసావు? నేను ఇదిగో స్టేడియం కట్టించానండి అని చెప్పేసి ఆయన ఫోటోలు చూపించావు. దీనికి ఏం పేరు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీటింగ్కి వచ్చినప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వస్తే ఇక్కడ చూడు ఏం కనపడుతుందో, దీని మీద ఒక బ్యానర్ కట్టాడు. బొల్లా బ్రహ్మనాయుడు అనే స్టేడియం పేరు పెట్టుకొని దాని మీద బ్యానర్ ఏం పెట్టాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం అని పెట్టాడు. అంటే ఇది మోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఊరు దాటగానే మీటింగ్ అయిపోయింది, ఊరు దాటింది, నైట్ బ్యానర్ తీసేశాడు, బొల్లా బ్రహ్మనాయుడు అని అలా ఉంచుకున్నాడు. అంటే ముఖ్యమంత్రి మీటింగ్కి వచ్చినప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు బ్యానర్ పెట్టాడు స్టేడియంకి. ముఖ్యమంత్రి గారు ఊళ్ళో నుండి వెళ్ళగానే నైట్కి నైట్ బ్యానర్ తీసేసి మళ్ళీ బ్రహ్మనాయుడు స్టేడియం అని పెట్టుకున్నాడు. అంటే ముఖ్యమంత్రిని ఇక్కడ వినుకొండ ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ముఖ్యమంత్రిని కూడా మోసం చేసే గనుడు. అంటే రూపాయి డబ్బులు ఇవ్వకుండా, ఒక సెంటు స్థలం ఇవ్వకుండా నీ బోర్డు పెట్టుకొని పెద్ద స్టేడియం కట్టానని పోజులు పెడుతున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఇది అసలు ఎన్ఎస్పి స్థలంలో ఈ డబ్బులు ఖర్చు పెట్టుంటే బ్రహ్మాండంగా మంచి స్టేడియం అభివృద్ధి అయి ఉండేది. ఈరోజు ఒక పక్క నిధుల వినియోగం దోపిడీ, మరో పక్క ప్రజలకి నిరుపయోగంగా మారిపోయింది. ఈరోజు పూర్వ సంఘం కాలేజీ పూర్వ విద్యార్థి సంఘాలు కోర్టుకు వెళ్ళినాయి. అక్రమంగా ఇక్కడ నిర్మాణం చేశాడు అనుమతి లేకుండా అని చెప్పి. దీనికి నువ్వేం సమాధానం చెప్తావని అడుగుతున్నా. అక్రమ నిర్మాణాలు ఎందుకు చేశావు? దీనివల్ల మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం అయిపోయింది. 32 వార్డుల్లో ఈరోజు అక్కడ అవసరాలు ఉన్నాయి, ప్రజల అవసరాలు ఉన్నాయి.